లో బై ఎలక్షన్ వస్తుంది. గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఎమ్మెల్యే. ఎట్లా వాళ్ళ ఆవిడ గెలుస్తుందా? ఈసారి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నుంచుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గోపీనాథ్ చనిపోవడం జరిగింది కాబట్టి సునీత మాగంటి సునీత నిలబడ్డది కాబట్టి మాగంటి సునీత సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం అండ్ సపోర్ట్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరు అంటున్నారు. తీరా చూస్తే నవీన్ యాదవే గెలుస్తాడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అటు సిపిఎం పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది. అడిగాక తెలుసుకున్నాము. కాకపోతే ఈసారి మాగంటి సునీత రాకపోవడంతో రాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మాగంటి సునీత రాకపోవడం కారణం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు అని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మన నవీన్ యాదవే రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదివరకు నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయిన కారణం ఏంటంటే అప్పుడు ప్రజల్లోకి రాలేదు కాబట్టి ఓడిపోయినాడు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసి అందుబాటులో అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, కలుస్తున్నాడు, తిరుగుతున్నాడు కాబట్టి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఏంటంటే 10 సంవత్సరాల పాలన ఎవరికి కరెక్ట్ పట్టించుకోలేదు. ఒకటి ఏంటంటే ఫస్ట్ పరిపాలన ఏంటంటే కేసీఆర్ ఏమన్నారు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. అది వాగ్దానం ఇచ్చింది కానీ అది అమలు చేయలేకపోయింది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఎవరికే కానీ ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను అన్నాడు. అది చేయలేకపోయిండు. ఇంకోటి ఫస్ట్ ఆఫర్ ఏంటంటే ఎవరికైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అన్న మాట మాట్లాడాడు. నేను మీకు కాపల కుక్కలా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కానీ అవన్నీ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వారికే నాలుగు పదవులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇచ్చింది కానీ ఇతర ప్రజలను ఎవరిని పట్టించుకోలేకపోయిండు. ఇదే ఇప్పుడు ఏదైతే డోర్ టు డోర్ ఏదైతే తిరుగుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు తిరుగుతున్నారో ఇదే విధంగా వాళ్ళు అప్పుడు చేసినట్టుంటే కొంతవరకు ప్రజలకు ఉంటుండే, అరే మా దగ్గరకు వస్తున్నాడు తిరుగుతున్నాడు. అహామాన్ని పెరిగిపోయి అసలు ఎవరిని పట్టించుకోలేకపోయిండు. కాబట్టి అందుకని టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కొంతవరకు అయితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జస్ట్ ఒకటే హైడ్రా వచ్చి కొంచెం నిరుపేద కుటుంబాలకు కొంచెం ఇబ్బంది కలిగించింది అంతవరకే. కానీ కాకపోతే ఆయన పరిపాలన బాగుందని చెప్పేసి మేము అనుకుంటాం.